మన రాష్ట్రంలో మొత్తం 18,500 కోట్ల ఆమ్దాని వస్తుంది. పింఛన్లకు, నెల జీతాలకు, పాత ప్రభుత్వం అప్పులు చేసిన మిత్తిలకు ఇట్లా అన్నిటికి పోను మిగిలిన 6,000 కోట్లతోనే సర్కారును నెట్టుకొస్తుందంటే వీళ్ళేమో కాళ్ళెళ్ళ కట్టెబెట్టినట్టే అడ్డుపడతాండ్రు. ఇక మొన్ననేమో గురుకులాలకు, ఇప్పుడు గీడ. ఇంతకు ముచ్చటేందో ఎరికైనా చూడుర్రి. కిరాయికున్నింట్లా కిరాయి ఇచ్చేటందుకు ఒక 4-5 రోజులు ఆలస్యం అయితేనే ఇల్లు గాళ్ళోళ్ళు లొల్లి పెడతారు. ఇల్లు ఖాళీ చేయని మీరు చక్కగా కిరాయి ఇస్తలేరా అని. అట్లాంటిది 10 నెలల నుంచి 4 లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నదని అంటే ఎంత ఇబ్బంది అవుతుందా ఇల్లు ఓనర్కు కదా. 10 నెలల నుంచి కిరాయి ఇవ్వకుండా ఇబ్బంది పెడతానంటే వాళ్ళెవలో గంతగానో మూర్ఖులా లేకపోతే రౌడీలా అనుకునేరు. కాదుల్లో ఇగో వాళ్ళు ఎవలోకి అన్న చెప్తాడు ఇనురి. హౌస్ ఓనర్ నేను. మా నాన్న రీసెంట్గా చచ్చిపోయిండు, సంవత్సరం అవుతుంది. ఇల్లు రెంట్ ఇస్తలేరు సార్. 4 లక్షల చిల్లర రెంట్ రావాలి. ఎంపీడీఓ సార్ పట్టించుకుంటలేడు, ఎవరు పట్టించుకుంటలేరు. ఆ రెంట్ రాలేక సార్ నేను పెట్రోల్ పోసుకొని నేనే చచ్చిపోదామని చెప్పి ఈ రోజు ఆఫీసు తాళం వేసిన. చూసిరు కదా, ఇగో ఈ అన్నోళ్ళదే ఇల్లు. అగో గేటుకు తాళం వేస్తానేందని అనుకునేరు. వనపర్తి జిల్లా అమరచింత ఎంపీడీఓ ఆఫీస్ కోసం వీళ్ళు ఇల్లు కిరాయికి ఇస్తే దగ్గర 4 లక్షల రూపాయలు బకాయి ఉన్నదట. జర కిరాయి ఇయ్యండి సారు, మాకు కూడా అవసరాలు ఉంటాయి కదా అని ఎంపీడీఓ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోపోయే వరకల్లా ఇగో ఈ అన్నగిట్ల పెట్రోల్ డబ్బా పట్టుకొని వచ్చి మీరు పెండింగ్ ఉన్న కిరాయి చెల్లించి ఇల్లు ఖాళీ చేయకపోతే నా భార్య పిల్లలతోని ఇక్కడ పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అని బాధపడవచ్చిండు. ఇక ఈ ముచ్చట తెలిసిన ఎంపీడీఓ పోలీసు వాళ్ళకు చెప్పి ఆయన మీదకి పోలీసు వాళ్ళని తోలిండ్రట. నా ఇల్లు నాకు కిరాయి ఇవ్వకుండా ఇంకా నా మీదకే పోలీసు వాళ్ళని తోలుతారా అని ఈ అన్న బగ్గనే గనమైతాండు. ప్రభుత్వ ఆఫీసులకు ఇల్లు కిరాయిలకు ఇయ్యద్దు, ఇగో నా లెక్క ఇబ్బంది పడద్దని ఎంపీడీఓని గట్టిగానే అరుచుకున్నాడు. ఇక అన్న మీదైనా ఏం పద్ధతి అన్నట్టు ఎంపీడీఓ సారు, మీకు గిట్లనే 10 నెలల సంది జీతం రాకుంటుంటే మీరు ఊకుంటారా, పని చేస్తారా చక్కగా? ఈ కిరాయి గురించి పట్టించుకోకుండా ఈ అన్నను ఎందుకు ఇబ్బంది పెడతానన్న బట్టి ఇరికి ముచ్చట తెలిసిన జనాలు. సార్ కానిస్టేబుల్ ని తోలొచ్చింది సార్, సిఐని ఎంపీడీఓ సారు సిఐని మాట్లాడి కానిస్టేబుల్ తోలిచ్చిండు. మన ఇల్లు మన కథ. ఆయన కానిస్టేబుల్ వస్తే నేను దొంగతనం చేసిందా సార్? ఏమన్నా నా ఇల్లు నా కథ, నీ ఎవరు ఏం చేస్తారు? నేను నా పైసలు ఇచ్చి నా ఇల్లు కాల్ చేయండి.